65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేస్తున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితాల్లో మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి, ఆరాధించాలి. అయితే మరి ఈ సంవత్సరం ఎలా ఉండాలని నా వ్యక్తిగత కోరిక అంటే ఒక 5 రేపు యాక్చువల్గా ఇది రేపు బలవత్మానంలో చెప్పాల్సిందే, కానీ అందరూ ఉన్నారు కాబట్టి అవి నేను చెప్తాను. ఎలా ఉండాలని నేను మీ జీవితాల నుంచి నేను కోరుతున్నానంటే, లేదా దేవుడు మన జీవితాల నుంచి ఆశిస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము తీయండి. ఆదికాండము 26వ అధ్యాయం 11వ వచనం. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను 26:11 చదవమ్మా. 12వ వచనం చదివే. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడాను. కాబట్టి మీ జీవితాల్లో ఇది ఫలించే సంవత్సరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేపు టేబుల్ మెసేజ్లో దీని గురించి మనం చదువుతాం. మొట్టమొదటిగా ఏ సంవత్సరంగా ఉండాలి? ఈ సంవత్సరం 2025 ఫలించేటటువంటి ఫ్రూట్ఫుల్ ఇయర్గా ఉండాలి మన జీవితాల్లో. రెండవదిగా ఎలా ఉండాలంటే, ద్వితీయోపదేశకాండం 11:12 ఎలా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా కూడా 11వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, అంటే అర్థం ఏంటంటే ఆయన చూపు, చల్లని చూపు మనకు తోడుగా ఉండాలి. మనకు తోడుగా ఉండేటటువంటి సంవత్సరం అయి ఉండాలి మన జీవితాల్లో. ఈ నూతన సంవత్సరం ఏమై ఉండాలమ్మా? స్పైసీ దేవుడు మనకు తోడుగా ఉండాలి కదా. ఆయన చూపు మన మీద ఈరోజు మొదలుకొని మరలా మనం వాచ్ నైట్ సర్వీస్లో కలుసుకున్నప్పుడు అప్పటి వరకు ఉండాలని దేవుడు మన జీవితాల నుండి ఆశిస్తూ ఉన్నాడు. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 26:12 ఏ సంవత్సరంగా మన జీవితాల్లో ఉండాలి దేవుని యొక్క కోరిక అంటే, వీటిని రేపు ఉదయం నేను వివరిస్తాను. కేవలం ఏంటంటే మీకు 10వ భాగమిచ్చు సంవత్సరమున చాలు. ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే, 10వ భాగం అంటే డబ్బుల కోసం కాదు చెప్పేది, పాత నిబంధనలు ఇది. అంటే అర్థం ఏంటంటే, ప్రభువుకు సరైనటువంటి స్థానం ఇచ్చేటటువంటి సంవత్సరం, ప్రభువుకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే సంవత్సరం, ప్రభువుకు విలువిచ్చేటటువంటి సంవత్సరం, ప్రభు కొరకు క్రయం చెల్లించేటటువంటి సంవత్సరంగా మన జీవితాల్లో ఉండాలని దేవుని యొక్క కోరిక. నాలుగవదిగా ఆదికాండం 41:35. ఆదికాండం 41:35. 5 సంవత్సరాల గురించి రేపు ఉదయం మనం బలవత్మానంలో ధ్యానించుకుంటాం. 41:35. రాబోవు ఈ మంచి సంవత్సరంలో అంటే ఇది ఏంటంటే, మంచి సంవత్సరం అంటే కొరత లేనటువంటి సంవత్సరం, కొదువు లేనటువంటి సంవత్సరం, మన అక్కర్లన్నీ తీర్చగలిగే సంవత్సరమై ఉండాలని దేవుని యొక్క కోరిక. చివరిదిగా యెషయా గ్రంథం 61 మొదటి 2 వచనాల్లో చదువుకుంటే, లేదా 2వ వచనమే చదువుకుంటే, యెషయా గ్రంథం 61 యెహోవా హితవత్సరమును, మేలైన వత్సరం, యాక్సెప్టబుల్ ఇయర్ అంటాడు. అర్థమైందా? యాక్సెప్టబుల్ లేదా ఇయర్ ఆఫ్ డెలివరెన్స్ అంటాడు. ఇందులో అన్నీ ఉన్నాయి. విమోచన ఎన్ని ఉన్నాయంటే ఆశీర్వాదాలు చదవండి. 61వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. 2, 3 చదివితే దెర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరం ఏమవుద్దంట? నలిగిన హృదయాలను బలపరిచే సంవత్సరం అవుద్ది. చెరలో ఉన్నవారికి, ఎంతోమంది మన వాళ్ళు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ చెరలో ఉన్నటువంటి వారంతా కూడా, పాపబంధకాల్లో ఉన్న వారంతా కూడా, అపవాది ఉచ్చుల్లో ఉన్న వారంతా కూడా విడిపించబడేటటువంటి సంవత్సరంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏమవుద్దంట, ఈ సంవత్సరం అంతా దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చే సంవత్సరంగా ఉండాలి. ఎంతోమంది 2024 సంవత్సరాలు ఎన్నో బాధలు గుండా వెళ్ళి ఉండారు. వాటికి అన్నిటి కూడా ముగింపు చెప్పేటటువంటి సంవత్సరం అయి ఉండాలి. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు
బూడిదకు ప్రతిగా పువ్వుదండ, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలము కదా. ఎన్నో ఉన్నాయి ఇక్కడ, ఎన్నో ఉన్నవి ఆశీర్వాదాలు. ఒక్క మాటలో చెప్పాలంటే 60వ అధ్యాయం 20 వచనం చివరి భాగంలో, నీ దుఃఖ దినములు సమాప్తమగును. మన బాధలు దుఃఖాలన్నిటికీ అంతము పలికేటటువంటి సంవత్సరంగా మన జీవితాల్లో ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ, సరే ఈ సమయంలో ఈ రాత్రి కాలం ధ్యానించుకోవడానికి ఏమన్నదంటే సాధారణమైన వర్తమానమే. నేను ఎక్కువేం చెప్పను, సాధారణమైన జనరల్ మెసేజే చెప్తాను. రేపు మాత్రం అది మంచి మిస్ కాకుండా వినండి. 11వ అధ్యాయము రోమపత్రిక, క్షమించండి 12వ అధ్యాయము 11వ వచనం నాతో పాటు చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభు సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, తల ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీ దాసుని బలపరిచి మా గమనానికి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి మీ మాటలను బట్టి వందనాలు ప్రభా. నీవు నన్ను మర్చిపోలేదు ప్రభు తండ్రి, నీవు నాకు తోడుగా ఉంటూ వచ్చావు ప్రభా. మరి అంత మాత్రమే కాక అనేక పరిస్థితుల్లో ప్రభా, నా యావత్ బాధలో ప్రభా బాధనందినటువంటి దేవుడు ప్రభు. అంత మాత్రమే కాక తండ్రి, మరి నువ్వు మంచి సమరయుడిగా నాతో ఉన్నటువంటి దేవుడివి ప్రభా. మరి అనేక పర్యాయాలు ప్రభా, మరి కన్నీటి ప్రార్థనలకు జవాబిచ్చినటువంటి దేవుడివి. చివరిగా తండ్రి, సదాకాలం ప్రభా నువ్వు మారని మార్పు లేని దేవుడిగా మాకుండి నీతో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడివి ప్రభా. మరి గడిచిన సంవత్సరం నా పట్ల, పరిచర్య పట్ల, కుటుంబం పట్ల నీవు చూపినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అనేక పర్యాయాలు నిన్ను దుఃఖపరిచినప్పటికీ తండ్రి, నీవు నాకు ప్రభా మరి కీడు చేయలేదు ప్రభు. నా జీవితంలో మరి దుఃఖాన్ని, బాధను అనుమతించలేదు ప్రభు. ఎన్నో పర్యాయాలు ప్రభా మరి నిన్ను నేను దుఃఖపెడుతూ వచ్చాను, అది నీ వెరుగుదు ప్రభు. ఎన్నో పర్యాయాలు ప్రభా మరి హేయమైన పనులు చేస్తూ వచ్చాను తండ్రి. అయినప్పటికీ తండ్రి, నా పట్ల దీర్ఘశాంతం వహించి నాకు ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని మీరు ప్రసాదించిన మీ కృపకై వందనాలు చెల్లిస్తూ, ఏమిచ్చినా ప్రభు రుణపాత్రులను ఒప్పుకుంటూ విరిగి నలిగిన మనసుతో నా ఆరాధన యేసు ప్రభు నామములో మీకే సమర్పిస్తూ, చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదిస్తురమ్మని. ఓ దేవా, ఈ రాత్రికాలం, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను నూతన పరుస్తురమ్మని, తాజాగా మీ మాటలు మాకు ప్రసాదిస్తురమ్మని, ఈ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్షించుకొని యోగ్యంగా బల్లో పాలు పొందే కృపను మాకు దయచేస్తున్నామని, నిష్ప్రయోజకులైన దాసుని కూర్చున్న వారికి, వింటున్న వారికి ఎవరికి ప్రభు బోధించడానికి యోగ్యుడని కాదు ప్రభు. అపవిత్రమైన పెదవులు, ఆలోచనలు, హృదయం కలిగినటువంటి వాడిని దయతో కరుణించి కృప చూపి మీ రక్తంతో కడిగి యజమానులు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా చేసుకుని మీ మహిమ కొరకు వాడుకుంటురమ్మని, మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతురమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీ శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామముని వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒకటే మాట మనం చదువుకున్నాం. ఏం మాట చదువుకున్నామంటే, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్రత కలవారై కదా. నాకు గత సంవత్సరం బాగా వినిపించింది ఏంటంటే, ఆసక్తి అనే పదం బాగా వినిపించింది మనల్లోనే. నాకు ఆసక్తి లేదనేవాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ లేదనేవాళ్ళు, నాకు ఇష్టం లేదనేవాళ్ళు కదా. ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది కదా. అయితే దేవుని యొక్క కోరిక ఏంటంటే, సంవత్సరములు గడుచుండగా మన జీవితాల్లో ప్రభు యొక్క కార్యాలు నూతనపరచబడాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఇంకెంతకాలం ఆత్మీయంగా మనం మరుగుజ్జులుగా ఉంటాం చెప్పండి. ఒక వ్యక్తి గురించి రాస్తాడు కదా, ఎంతో సంతోషపడతాడు. గాయ గురించి రాస్తూ యోహాను పత్రికలో, 3వ యోహాను పత్రికలో యోహాను భక్తుడు ఎంతగానో సంతోషిస్తాడు. అతను ఎందుకు సంతోషించాడంటే,
ప్రియుడా, రెండవ వచనమే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము కదా. ఆయన ఆత్మ ఏమవుతుందంట? గాయ యొక్క ఆత్మ. ఆయన స్పిరిచువల్గా ఎదుగుతూ ఉన్నాడని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కదా, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. మా కోరిక కూడా అదే. మీరు ఆత్మీయంగా ఎదిగితే మా పనులు చాలా తేలికవుతాయి. మీరు ఆత్మీయంగా ఎదగకపోతే ఏమవుతాయంటే సంకుచితమైనటువంటి మనస్తత్వం కలిగి ఆలోచన చేస్తారు. తదుపరి ఏం చేస్తారంటే శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి ఏం చేస్తారంటే గ్యాప్ తీసుకొస్తాడు. కాబట్టి మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు ఎందుకు అంటున్నామో, ఎందుకు గద్దిస్తున్నామో, ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. మనం ఆత్మీయంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఒకటే మాట చెప్పేస్తుంది, దేవునితో ఉండాలని చెప్తాను. ఇంకా మనం ఆత్మీయంగా ఉండాలంటే ఏం చేయాలండి? మనం వెరీ గుడ్. అపోస్తుల కార్యాలు 2:42 సూటి లేకుండా వారు అపోస్తుల బోధన ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెక్కి ఉండిరి కదా. అలా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఖచ్చితంగా మేము చెప్తాం. అట్లా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి దేవుని కొరకు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. కొంతమంది మోసం చేసి నష్టపోయారు కదా. ఆ విధంగా ఉండొద్దండి. ఆ విధంగా ఉండకుండా ఆత్మీయంగా ఎదిగేవారుగా మనం ఉండాలి కదా. ఈనాడు మన ఆసక్తి అనేక విషయాల్లో ఉంది కదా. పిల్లల ఆసక్తి అయితే ఏంటి? మా జాయి రాగానే ఏం చేస్తారంటే కథ మీకు మొత్తం వదిలిపెడతాడు. అన్నీ వదిలిపెట్టి చేతులు కూడా కనుక్కోడు, దొరికితే తింటాడు. దొరికితే తినేసి ఏం చేస్తాడంటే ఆ కంప్యూటర్ దగ్గర పోతాడు నేరుగా. వాడు ర్యాంకులు సింగిల్ డిజిట్లో ఉన్నవన్నీ ఎక్కడ పోయినాయి అంటే డబుల్ డిజిట్లోకి పోయినాయి. వాడు అన్నీ ఏదో చెప్తా ఉన్నాడు మొత్తానికి. నేను ఇవాళ వాళ్ళ టీచర్కి కంప్లైంట్ చేస్తూ వచ్చాను. వాడి ఆసక్తి మారిపోయిందండి. ఎందుకంటే మా గవర్నమెంట్ స్కూల్లో కూడా 8వ తరగతికి వచ్చేసరికి మొత్తం ఏమైపోద్దంటే తారుమారు అయిపోతుంది వాడు బతుకు. 6లో బాగుంటాడు, 7లో బాగుంటాడు. 6, 7 అంటే తరగతుల్లో నేను అనేది. తరగతుల్లో బాగుంటాడు. 8కి వచ్చేసరికి వాడు ఏమైపోతాడంటే ఆటోమేటిక్గా అది ఆ ఏజ్. ఒకప్పుడు ఇంటర్మీడియట్ అనేటోళ్ళు, ఇంటర్మీడియట్ పోయిన తర్వాత వాడు నిలబడితే పర్వాలేదనేవాడు. ఇప్పుడు 8కి వస్తే నిలబడితే చాలనుకున్నాను. కరెక్ట్ 8కి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కాదు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఏమవుతున్నారంటే పెద్దలకు ఎదురు తిరగటం అనేది, వాళ్ళ ఆసక్తి, ఇంట్రెస్ట్లన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి కదా. ఇక యవనస్తులకు వచ్చేసరికి వాళ్ళ ఆసక్తి ఏంటంటే వాళ్ళ ఆసక్తి మేకప్లు కదా, ఇవే కదా. మేకప్లు, డ్రెస్సులు, వీటి కొరకే వాళ్ళ ఆసక్తి అంతా కదా. మన ఆసక్తి ఏంటి? మన ఆసక్తి సంపాదన కదా. ఇప్పుడు మధ్య వయసులో ఉన్న వాళ్ళు మన ఆసక్తి ఏంటి? సంపాదన, పిల్లలు ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఒక రూపాయి పెంచుకోవాలి, ఇది కదా. పెద్ద వయసులో వృద్ధుల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏంటి చెప్పండి? ఆరోగ్యం వాళ్ళకి ఆసక్తి. ఇంకేముండదు. మా అమ్మ ఏముండదు, మీరు 10 మంది, ఇంకో 20 మంది వచ్చినా ఏం చెప్పుద్దంటే నా కొరకు ప్రార్థన. దేని కొరకు? దెయ్యాలు వస్తున్నాయి మా ఇంటికంటది. ఇక్కడ దెయ్యాలు ఎట్లా వస్తాయమ్మా? నేను ఎవరైనా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళని వదిలించడానికి దేవుడు మన ఎక్కడ ఉంచాడు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటే ఎవరైనా వస్తారా? నా బాధ ఇదే. సాతానుడు ఎట్లా పెట్టాడంటే నాకు ముళ్ళు, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లే. ఇంకోటి ఏంటంటే దెయ్యాలను వదిలించేటటువంటి వరం నాకుంది. అర్థమైందా? నేను దెయ్యాలని అనేక చోట్ల దేవుడు నన్ను వాడుకున్నాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు వారి నుంచి అవి వదిలిపోయినాయి. ఆ వరం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నేను ప్రయోగించను. అప్పుడప్పుడు వాడుతూ ఉంటా, మనుషులనే దెయ్యాలుగా చెప్తూ ఉంటా. ఎందుకంటే నాకు తెలిసిపోద్ది అది. ఎందుకంటే దాని మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తూ వచ్చా. అయితే మామ చెప్తా ఉంటే నాకు అర్థం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. కానీ ఈ గాయకైతే ఆత్మీయంగా ఎదగాలనేటటువంటి ఆశ ఉంది, కోరిక ఉంది. ఏమిటి? మనం ఆసక్తి, ఈ నూతన సంవత్సరంలో మనం ఆసక్తి కలిగి ఉండవలసినటువంటి ఒక 7 సంగతులు నేను క్లుప్తంగా చెప్తాను. ఒక 7 సంగతులు జాగ్రత్తగా వినండి. ఒక 40 నిమిషాల్లో టపా నేను చెప్పేస్తాను. మొట్టమొదటిగా రండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానముకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇశ్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తున్న. ఎవరి గురించి మాట చెప్తా ఉన్నాడంటే ఫీనెహాస్ గురించి చెప్తా ఉన్నాడు. ఫీనెహాస్ ఎవరంటే ఎలియాజరు కుమారుడు. ఎలియాజరు ఎవరంటే అహరోను కుమారుడు. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? బైబిల్ చదివితే కదా మనకు తెలిసేది. బైబిల్ చదవకపోతే మనకు తెలియదు. చెప్తున్నామని ఎట్లుంటాయంటే చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఉంటుంది. బైబిల్ చదువుకుంటే ఇవన్నీ చెప్తా ఉంటే ఎట్లా ఉంటుందంటే భలే ఉంటుందన్నమాట. అసలు దాన్ని మనం వివరించలేం. అయితే
తనకు దేని పట్ల ఆసక్తి అంటే దేవుని యందు ఆసక్తి. ఈనాడు మనకేమైనా దేవుని యందు ఆసక్తి ఉందా చెప్పండి? దేవుని పట్ల ఏమన్నా ఆసక్తి కలిగి ఉంటున్నావా చెప్పండి? దేవుని కొరకు ఎన్నో నియామ కూడికలు ఇక్కడ కలిగి ఉంటున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వాటి పట్ల ఏమైనా ఆసక్తి కలిగి ఉంటున్నావు చెప్పండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా 2 తిమోతి 2:13 అంటాడు కదా, మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు, ట్రస్ట్ వర్ది గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్. ఏ విషయాల్లో ఆయన నమ్మకమైన దేవుడుగా ఉన్నాడంటే 1 కొరింథీ 1:9 అంటాడు, సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగినవాడు. మన సహవాసానికి పిలిచాడు. ఇప్పుడు అన్న చెప్తా వచ్చాడు, మర్చిపోయాడా? మనం మర్చిపోయాం అనేక పర్యాయాలు, మనం వదిలిపెట్టాం అనేక పర్యాయాలు, మనం ఆయన తలుచుకోలేదు అనేక పర్యాయాలు, మనం ఆయన వద్దకు రాలేదు అనేక పర్యాయాలు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చారంటే సహవాసం విషయంలో ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిప్. సహవాస విషయంలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రమేనా, ప్రేమించే విషయంలో విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో కదా, అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అంటాడు కదా. మన పట్ల ఎంతోమంది మనల్ని ప్రేమించలేదు, మనల్ని ద్వేషించారు 2024 సంవత్సరంలో కదా. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? అందుకని ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పండి? తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను, తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను, అద్భుత ప్రేమా ఇది పాపములను కప్పెను, అద్భుత ప్రేమా ఇది పాపములను కప్పెను, ప్రేమగల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమగల మా ప్రభువా. ఎంత నమ్మదగిన వాడంటే అనుదినం నూతనంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు కదా. ఎంత నమ్మదగిన దేవుడు ఆయన. అంత మాత్రమేనా, ఇంకేం చేస్తూ వచ్చాడు? వాగ్దానాల విషయంలో హెబ్రీ 10:23 అంటాడు కదా. ఏమంటాడు చెప్పండి? వాగ్దానం చేసిన వాడు కదా. కొంతమంది ఈరోజు వాగ్దానాల కొరకే వచ్చుంటారేమో కదా. అసలు మేము వచ్చే సంవత్సరం బంద్ చేస్తాం అది. ఎందుకంటే వాగ్దానాలన్నీ గ్రంథ వాగ్దానములన్నీ నావి అంటాడు కదా. ఈ ఒక్కరోజువే కావవి. ఇవాళ ఒక మెసేజ్ పెట్టాం, చూసారా, చదివారా? అంత ఓపిక ఎక్కడుందండి? మీరు చదివి చెప్పండి అంటారు. మీరు చదివి మాకు చెప్తే మేము వింటాం కదా. వాగ్దానాలన్నీ ఈ ఒక్కరోజుకి పరిమితమైనవి కావండి. సరే, ఇవి నీవు తీసుకునే వాగ్దానాలు, వీటిని ఏమంటాం? దేవుడిచ్చిన వాగ్దానాలు అయినప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా తీసుకునేటటువంటి వాగ్దానాలు. సరే, ఇది పక్కన పెడితే వాగ్దానం చేసినటువంటి ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ప్రతి సంవత్సరం మన పట్ల ఆయన వాగ్దానాలని నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండిపోతే ఎట్లా ఇంకా ఉంటాడు? తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు చెప్పండి? చదవండి, ఈ ఒక మాట చదవండి. ఏ విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఏ విధంగా కాపాడుతూ వచ్చాడండి? ఎన్ని ఆపదల నుంచి నిన్ను ఆదుకోలేదు, ఎన్ని రోగాల నుంచి నిన్ను ఆదుకోలేదు, ఎన్ని ఇరుకుల నుంచి నిన్ను ఆదుకోలేదు, ఎన్ని ఇబ్బందుల నుంచి నిన్ను ఆదుకోలేదు, ఎన్ని సమస్యల నుంచి నిన్ను ఆదుకోలేదు 2024 సంవత్సరం. హీఈస్ అవర్ ఫెయిత్ఫుల్ గాడ్. అర్థమైంది? కాపాడే విషయంలో, భద్రపరిచే విషయంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. చివరిగా కదా ఎన్నో పర్యాయాలు కదా, రోజు అద్దం పగలగొట్టడం, మళ్ళీ వచ్చి అద్దం అతికించమంటాం. రోజు అద్దం పగలగొట్టడం అంటే అర్థం ఏంటి? పాపం చేయటం, మళ్ళీ వచ్చి అద్దం పగలగొట్టి అద్దం అతికించడం అంటే ఏంటండి? అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూసాం, నాకు కృష్ణ సినిమా అనుకుంటాను. వాడు మొత్తం పేపర్లన్నీ దించి ఏం చేయమంటాడంటే బ్రహ్మానందని పిలిచి పేపర్లన్నీ అతికించమంటాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? అట్లనే మన బతుకులు కదా. ప్రతిరోజు ఏమవుతాం? పాపం చేయటం. కానీ మన పాపాలు క్షమించే విషయంలో 1 యోహాను 1:9 అంటాడు. ఎలాంటి దేవుడండి ఆయన? 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడండి. 2024 సంవత్సరం అంతా కూడా ఏం చేస్తూ వచ్చాడు?
నీ పట్ల దీర్ఘశాంతం చూపించాడు, నీ పట్ల కనికరాన్ని చూపించాడు, నీ పట్ల జాలిని చూపించాడు. కాబట్టి ఆయన యందు నీకు ఆసక్తి లేకపోతే ఎలా అండి? ఈ 2024 సంవత్సరం అయినా సరే ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీ పట్ల నాకేం కలగాలి? మక్కువ కలగాలి, ఆసక్తి కలగాలి, వాంఛ కలగాలి, అర్థమైందా? ప్రేమ కలగాలి. ఆ ప్రేమతో దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి సేవించు. ఈ దేవునికి దూరం అయిపోవటం చేతనే కదా ఆత్మీయంగా ఎలా ఉన్నావు? ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, ఆరిపోయిన స్థితిలో ఉన్నావు, నిస్సారమైన స్థితిలో ఉన్నావు, ఎడారి వంటి బ్రతుకు జీవిస్తూ ఉన్నావు. ఎడారి బ్రతుకు అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమి దొరకవు కదా. ఈ 2025వ సంవత్సరాన్ని చక్కగా నువ్వేం చేయాలంటే దేవుని యందు ఆసక్తి కలిగి జీవించు, ఫీనెహాస్ వలె. రెండవదిగా రండి, తర్వాత 69వ కీర్తన 9వ వచనం కదా, ఇది మనకు బాగా ఇష్టం కదా. ఏంటండి? చదవమ్మా. నీ ఇంటిని గుర్చిన అందరు తీయండి, తీసిన తర్వాత చదువుదాం. నాతో పాటు చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది కదా. ఇది మీ ఇంటికి సరిపోద్ది, ఇది కరెక్ట్గా. మీ ఇళ్ళ కొరకైనటువంటి ఆసక్తి ఏం చేస్తూ వచ్చిందంటే, ఎన్నో సందర్భాల్లో ఎక్కడున్నారంటే దేవుని మందిరం విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడున్నారు? ఇళ్ళలో ఉన్నారు, ఇంట్లో హాయిగా ఉన్నారు. ఇంట్లో హాయిగా ఏం చేస్తూ వచ్చారు? రెస్ట్. ఇంకో పేరేంటి? రెస్ట్. ఇంకో పేరేంటి? రెస్ట్. ఇంకో పేరు రెస్ట్ కదా. దేవుని ఇంటిని ఎంతగా వదిలిపెట్టావు కదా. దేవుని ఇంటి గురించి చెప్పమంటే మామూలు ఆశీర్వాదాలు కాదు. జాయ్ ఒకటి చెప్పరా, దేవుని ఇంట్లో ఏమున్నాయని చెప్తారు కదా. మళ్ళీ పాటలు కూడా పాడతారండి. ఏమంటారు చెప్పండి? యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. ఈ సత్యం ఎరిగినటువంటి దావీదు ఏమంటాడంటే, నీ తేజో మహిమ నివసించు స్థలాన్ని నేనేం చేస్తున్నాను? ప్రేమించున్నాను అంటాడు. అది తేజో మహిమ ఎక్కడ నిలిచి ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది కదా. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, అది ఏంటంటే వరం? ఆయన ప్రసన్నతను చూచుటకు. ఆయన కృప దొరుకుతుంది ఇక్కడ. ఆయన నీకు ఏం దొరుకుతుంది? దేవుని సన్నిధిలో కృప దొరుకుతుంది. 16వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు కదా. నిత్య సుఖం. నీ కుడి చేతులు ఏమున్నాయంట? నిత్య సుఖములు కలవు. ఎన్నో మాటలు చదువుకుంటూ వచ్చాం. 65వ కీర్తన చదువుతాం కదా, 3వ వచనం ఏమంటాం? ఏముందంట? తృప్తి, మేలు ఉన్నాయని చదువుతాం. 23వ కీర్తన 6వ వచనంలో అంటాం, నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చును. అందుకని ఆయన ఏమంటాడు? నా బ్రతుకు కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. ఈనాడు మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావు. ఎన్నిసార్లు వచ్చావు మందిరానికి? 52 వారాలు వచ్చావా? 52 వారాలు. సరే, 52 వారాల్లో కొన్ని వారాలు వదిలిపెడితే బైబిల్ స్టడీకి రాగలిగావా? తర్వాత సంఘ ప్రార్థనకి రాగలిగావా? అందుబాటులో ఉండి రాలేనటువంటి దౌర్భాగ్యుడివి, దుర్మార్గుడివి. అందుబాటులో ఉండి రాలేకపోతివే, రాగలిగిన స్థితిలో ఉండి రాలేకపోతివే, నేనేమనాలి చెప్పండి? మందిరం పట్ల ఏమైపోయిందంట? ఆసక్తి అనేది పోయింది. అందుకని ఏమంటాడు? సియోను యొక్క ద్వారములు ఏమవుతున్నాయంట? ప్రలాపించున్నవి అంటాడు. సియోను యొక్క గుమ్మములు ప్రలాపించున్నవి అంటాడు కదా. మేము ఒకసారి సువార్తకు ప్రకాష్ నగర్ పోయాం. ప్రకాష్ నగర్ పోతే గిరిప్రసాద్ నేను ఒక ప్రాంతానికి పోతే ఒక అక్క చెప్తా వచ్చింది, అయ్యా
ప్రైజ్ లార్డ్ చెప్పింది. అక్క మీరు దేవుని నమ్ముకున్నారా అక్క? అవునవును. అవునన్నా అంది. మరి మందిరానికి పోతున్నాను ఎక్కడన్నా? ఏడుస్తూ ఉంది, వటవట ఏడుస్తూ ఉంది. ఏంటి కారణం? ఏంటి కారణం? అన్న దేవుని మందిరానికి పంపడు. ఇలాంటి పరిస్థితులు మనకు లేవే. ఎవరన్నా భర్త వద్దంటండా? ఎవరన్నా భార్య వద్దంటుందా? ఎవరన్నా పిల్లలు వద్దంటున్నారా? ఎవరన్నా తల్లులు వద్దంటున్నారా? కదా, తాను ఎంతగా బాధపడతా ఉందంటే నా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఏ విషయం అక్క? ఏ విషయమో? నన్ను మందిరానికి అన్న ఏం చేయాలి? పంపించాలి. మందిరం పట్ల ఎంత ఆసక్తి ఉందండి తనకి, ఎంత అపేక్ష ఉందండి తనకి. ఈనాడు నీకు ఆసక్తి అంతా ఏమైపోయింది చెప్పండి? పోయింది. ఓ మాట అంటాడు 137 కీర్తనలో. ఏమంటాడు? 137 కీర్తనలో దేవుని మందిరం గురించినటువంటి ఎంత మాట అంటాడంటే 5-6 వచనాలు చదవండి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం కొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక అంగిటికి అంటుకొనుగాక. కదా, ఏమని చెప్తా ఉన్నాడు చెప్పండి? తను తాను శపించుకుంటా ఉన్నాడు. దేవుని మందిరానికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, దేవుని ఇంటికి దూరంగా ఉంటే. ఈ 2025వ సంవత్సరం అయినా సరే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఏమన్నా నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం 39వ వచనంలో వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. ఏమంటారు? చూడకుండా చెప్పేయాలి. అటు చూసి చెప్పొద్దు, అక్కడ రాయబడి ఉంది, అటు చూసి చెప్పొద్దు. చెప్పండి. మేము మా దేవుని మందిరమును ఎంతమంది చెప్తారు చెప్పండి? నేను గుర్తుపెట్టుకుంటా, చేయి ఎత్తితే గుర్తుపెట్టుకుంటా ముందే. నేనైతే ఇక్కడే ఉంటా కాబట్టి నేను ఎక్కడున్నా వస్తా. ఎంతమంది మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమనేవాళ్ళు? చూడండి ఎంత దొంగలండి. దొంగలంతా ఎక్కడ, పోలీసులు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడికి వస్తే దొరుకుతారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళు, జీప్లు వేసుకొని పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు రాత్రిపూట. ఇక్కడికి వస్తే చాలామంది దొంగలు బయటపడతారు. చాలామందికి కూడా ఆసక్తి లేదు. ఓపెన్గా చెప్తున్నారు, యథార్థంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీకు దండం, మీకు దండం అండి. ఆ మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. విడిచిపెట్టకు. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో మేలు నీకు ఇక్కడ దొరికేటటువంటి స్థలం ఇది. నువ్వు బలం పొందే స్థలం ఇది, నువ్వు ఆదరణ పొందే స్థలం ఇది. గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని మందిరానికి దూరంగా ఉండమాకు. ఎవరైనా వచ్చి నేను ఒక మాట అంటారు. ఏమంటారు? 122వ కీర్తన 1వ వచనం చూడకుండా చెప్పేయాలి. భవాని చూడకుండా చెప్పేయాలి. ఎవరైనా వచ్చి ఏమంటారు? పొద్దుటే వచ్చి అంటారు. మొదటి వచనం చెప్పు, కళ్యాణి చెప్పు. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు ఏం కలిగిందంట? కలిగిందా? నిజంగా ఉంటుందా? ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఇప్పుడైనా చెప్పండి. సరే, ఇంతకుముందు కఠినమైన ఆజ్ఞ, ఇప్పుడు సంతోషం. అట్లీస్ట్ పోవాల్సిన అక్కర్లేదు, సంతోషం. అదా, చాలామందికి సంతోషం కలుగుతుందండి. ఇలాంటి అనుభవంలోనికి రండి. మందిరం కన్నా మనకు భద్రత కలిగినటువంటి వేరే స్థలమేమీ లేదు. రండి. మూడోదిగా ఏ విషయం మీద ఆసక్తి కలిగి ఉండాలంటే 119వ కీర్తన 139వ వచనం, 140వ వచనం. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేని కొరకు ఈ మాట చెప్తా ఉన్నాడు? 140వ వచనంలో కూడా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు దేని కొరకైనటువంటి ఆసక్తి కీర్తనకారుడు వెలిబుచ్చుతా ఉన్నాడు ఇక్కడ. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దాన్ని ధ్యానించండి. ఒక్కరు కూడా చదువుకోలేకపోయారంటే ఎంత సిగ్గుచేటండి ఇది, ఎంత సిగ్గుచేటు. దేవులు కాని వారు దేవులుగా చలామణవుతున్నటువంటి రోజుల్లో వారికి ఉన్నటువంటి గ్రంథాలను ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు కదా. జీవంగల దేవుని నమ్ముకున్నావు, రక్షకుని నమ్ముకున్నావు, నీ విమోచకుని నమ్ముకున్నావు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారిని నమ్ముకున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుని గురించి ఆయన ఏం చేస్తా వచ్చాడో, ఎలా జీవించాలని చెప్పాడో రాయబడినటువంటి సంగతులన్నిటినీ నువ్వు ధ్యానించుకోకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు కూడా కనీసం 2 సార్లన్నా చదువుకున్న వాళ్ళంటే, ఇప్పుడు టోటల్ హోల్ లైఫ్లో 2 సార్లన్నా బైబిల్ పూర్తిగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? వెరీ గుడ్. ఇక 2 అంటే ఇంక ముందుకు పోతే కష్టమే. ఇంకెక్కడ 2 ఎక్కువ అయిపోయింది ఇక్కడ మనకి. ఎక్కువ పోదామంటే కుదరట్లేదు. 3 ఉన్నారా? 3 లేదు. వెరీ గుడ్. సీనర్ అన్నాడు. 4 వెరీ గుడ్. స్వాతి. 5
ఎవరు లేరుగా. ఇక నేనే అన్ని 5, 6, 7 మొత్తం నేనే ఎత్తుకోవాలి. నేనే ఎత్తుకోవాలి చేతులన్నీ కూడా. ఎంత దుస్థితి అంటే, యెరూషలేములో యవనస్తుల మీటింగ్ చెప్తా వచ్చాను. టగటగా నేను లేఖనాలు చెప్తా ఉన్నాను. తీయండి ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చెప్పాను. కథం తీస్తూనే ఉన్నారు. ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? వెరీ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టారు. ఇది మరి దుస్థితి కదా. ఇక తీస్తూనే ఉన్నారు. ప్రకటన గ్రంథం అయినా ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుందిరా? లాస్ట్, వెరీ గుడ్, లాస్ట్లో ఉంటుంది కదా. ఇంకోసారి చెప్తా వచ్చాను, మళ్ళీ వాళ్ళకే చెప్తా వచ్చాను. హిజ్కియా గ్రంథము 34వ అధ్యాయం అని చెప్పాను. ఎదుగుతూ ఉన్నారు, ఎక్కడ దొరకట్లే. ఎక్కడ దొరక ఏం చేస్తున్నారు? ఇండెక్స్కి వచ్చారు. ఇండెక్స్ చూస్తూ ఉన్నారు. అప్పుడు చెప్తా ఉన్నారు, అన్నయ్య హిజ్కియా గ్రంథం లేదన్నయ్య అంటే. నాకు తెలుసమ్మా, మీకు తెలుసో లేదో తెలుసుకోవటానికి అడిగాను. ఇది మన దుస్థితి. 66 పుస్తకాలు సండే స్కూల్ పిల్లలు తప్ప పెద్దలు చెప్పలేని దుస్థితి. కారణం ఏంటంటే వాక్యమే ధ్యానించడం లేదు. వాక్యం ఎంత శక్తి కలిగిందండి కదా. ఏమంటాడు చెప్పండి? అది అగ్ని వంటిది అంటాడు, అది సుత్తె వంటిది అంటాడు, అది 2 అంచులు గల ఖడ్గం వంటిది అంటాడు. అవునా కదా. సబ్బు వంటిది అంటాడు. మళ్ళీ వదిలే చాకులంటే మళ్ళీ బాధపడతారు వాళ్ళు. సబ్బు వంటిది కదా. దీనికి ఎంత శక్తి ఉన్నదంటే, ఇదే 119వ కీర్తనలో 105వ వచనంలో చదివితే ఏముంది అక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలు ఏంటంటే ఇది చెప్పండి. వాక్యము మన త్రోవకి ఏంటి? వెలుగండి. తర్వాత ఇంకంటాడు 50వ వచనంలో చదవండి. 119వ కీర్తన 50వ వచనంలో చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎన్నో వాక్యాలు మనకు తెలుసు, ఎన్నో వచనాలు వల్లివేస్తాం, ఎన్నో వచనాల గురించి మనం చెప్పగలుగుతాం. కానీ వాక్యాన్ని ధ్యానించుకునే విషయానికి వచ్చేసరికి సాతాను యొక్క ఊరిలో పడిపోతూ ఉన్నాం. నిజంగా ధ్యానించుకుంటే లైఫ్ ఎలా ఉంటుందంటే అంటాడు కదా. ఏమంటాడు? ఒక పాటలో ఏమంటాడు? ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఏం చేస్తంట వాక్యం? ఆపదల నుంచి కాపాడుతుందండి, మనల్ని బాగు చేస్తండి. 107వ కీర్తన 20వ వచనంలో అంటాడు. 107వ కీర్తన 7వ వచనంలో అంటాడు, 20వ వచనంలో అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్యం ధ్యానించుకునే వాళ్ళు ఆత్మీయంగా బాగుపడతారు, మేలు పొందుతారు. అర్థమైందా? అనేక బలహీనతలపై విజయాన్ని పొందుతారు. లోకంలో బలం కలిగి, శక్తి కలిగి జీవించగలుగుతారు. అర్థమైందా? ఈనాడు మనం చదువుకోకపోతే మన పిల్లట చదువుకుంటారు చెప్పండి. మనం చదువుకోకపోతే మన పిల్ల మనం ఫోన్ చూస్తే వాడు ఫోనే చూస్తాడు, మనం టీవీ చూస్తే వాడు టీవీనే, మన కంప్యూటర్ చూస్తే పిల్లలు కూడా కంప్యూటరే. మనం చదువుతూ ఉంటే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? అదే వెరీ. 2వ బుక్ ఏంటి చెప్పండి? బైబిల్లో 2వ బుక్ ఏంటి? నిర్గమ. 3వ బుక్ ఏంటి? 4వ బుక్, 5వ బుక్ రండి. 6వ అధ్యాయము. 6వ అధ్యాయం. వెరీ గుడ్, అప్డేట్గా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నారు జవాబులు. 6వ అధ్యాయం 4 నుంచి వచనాలు చదవండి పిల్లల చేత. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడునో, త్రోవ నడుచునప్పుడునో, పండుకున్నప్పుడునో, లేచున్నప్పుడునో వాటిని గురించి మాట్లాడవలెను. నిశ్చయం ఏమంటున్నాడు ఇక్కడ? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌల మీదను వాటిని.
ఏంటండి చెప్పండి. మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తా ఉన్నాం. ఇద్దరిని లేచి ఇద్దరం ఏం చేస్తామంటే వాళ్ళు బైబిల్ చదువుకునేటట్టుగా మీరు కూడా గ్రూప్ పెట్టుకున్నారు మంచిదే కదా. సాత్విక చదువుద్ది, మావాడు యాక్టింగ్ చేస్తాడు, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుంటాడు. తెలుగు అర్థం కాదు మనకు, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుంటాడు వాడు. బైబిల్ పెట్టుకుని అయిపోయింది అన్నాడు, 5 నిమిషాలు అయిపోయింది అన్నాడు. ఏం చదువుకున్నావు అంటే సోన్స్ అర్థమైందంటే ఓ అర్థమైపోయింది అన్నాడు. ఇంకెక్కువ అడిగితే బాగోదులని చెప్పేసి నా నా తలంపు ఏంటంటే వాడికి అర్థం అయినా కాకపోయినా ఒక అలవాటు అవుద్ది. వాడు ఎదిగిన తర్వాత కదా బాలుడు నడవలసిన త్రోవను వానికి అంతే తప్ప వాడికి అర్థమయ్యి బాగా నేర్చుకొని వాడు ఏదో మేలు పొందాలి కాదు. నేను అనేది ఏంటంటే వాడికి ఒక అలవాటు చేయాలి, వాడికి ఒక వాడుక కావాలి. అది అలవాటైతే పెద్ద ఎదిగిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడు, ఎక్కడ పోయినా వాడు చదవటం మొదలు పెడతాడు. ఏదో ఒక దినాన్ని మనకు అర్థమైందో చెప్పండి. ఇప్పటికే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి డిగ్రీలు చదువుకున్నాం కానీ మనకే అర్థం కావట్లే. పాపం వాళ్ళంటానికి కూడా మనం ఏ పాటి వారని చెప్పండి అంటానికి కూడా ఆస్కారమే లేదు. కాబట్టి మూడవదిగా ఏ విషయం ఉందో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి దేవుని వాక్యానికి. 2025 సంవత్సరంలో దేవుని వాక్యానికి విలువివ్వు. రేపటి నుంచి మొదలుకొని ప్రతిరోజు ఉదయం ఒక చాప్టర్, వీలైతే మధ్యాహ్నం ఒక చాప్టర్, సాయంకాలం ఒక చాప్టర్, ఇట్లా చదువుతూ 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 క్రమబద్ధంగా వెళ్ళు. దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. భక్సింగ్ గారు అదే చెప్తాడు అనమాట. దేవుడు మాట్లాడటం అంటే ఏమో అర్థం కాలేదంట. ఆయన చదువుతూ ఉంటే ఆదికాండం అయిపోయేసరికి అప్పుడు ఏం చెప్తా ఉన్నాడంట, దేవుడు మనతో మాట్లాడుతాడని. ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. క్రమంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. క్రమంగా నీ వాక్య ధ్యానం ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. క్రమంగా నువ్వు వాక్యాన్ని ధ్యానించుకుంటే నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు చెప్తావు అన్నమాట. ఇప్పుడు నవ్వుతుంటావు కదా, చాలామంది దేవుడు మాట్లాడంటే ఏం చెప్తా ఉంటారు, ఏం చేస్తారు, నవ్వుతూ ఉంటారు. అప్పుడు నీ అనుభవంలోనికి వస్తే అప్పుడు నువ్వు చూస్తావు. నాలుగోదిగా సరే వింటాం, విస్తారమైన వాక్యం వింటాం. పెద్ద సమస్య ఏంటంటే మనకు వాక్యం తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ వాక్యం తెలుసు. కానీ పెద్ద సమస్య ఏంటంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు. పెద్ద సమస్య ఏంటంటే వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేగు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. నాతో పాటు చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చాలా సంఘాలు అయ్యగారు అంతే. అయ్యగారు అంటే ఏం చేస్తారు, అయ్యగారిని ఏమనకూడదండి. అయ్యగారిని ఆయన ఏం చెప్తుండే అందులో ఉన్నాయి, అసలు ఆయన చెప్పేవి ఇందులో ఉన్నవా? ధైర్యం లేదు, పిరికి పందల ఇల్లంతా కదా. సోకాళ్ళు ఎక్కడైతే ఉంటుందో సులువుగా ఉండే స్థలాలకు పోతూ ఉంటారు చూడండి, అందులో ఉన్నాయి చెప్పరు వాళ్ళు దేనికి వచ్చారు, ఉపాధి కొరకు వచ్చారు. ఉపాధి హామీ పథకంలాగా ఇది ఒక పథకం అయిపోయింది, దానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తెలుసుకోవాలి. చర్చెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అర్థమైందా? మా అక్క గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఏం చెప్తా ఉంటాను ఒకసారి క్రిస్మస్కి చీర కొనమంటే నేను తనకి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, పలానా చర్చికి పో, భద్రాచలంలో ఉంటుంది బేతనే ప్రార్థన మందిరం అంటే. అక్కడికి ఎందుకురా, ఊళ్ళో 4 చర్చిలు 5 చర్చిలు ఉన్నాయి, ఇక్కడ చర్చి కాదా, బైబిల్ కాదా అని మా అక్క నాతో వాదిస్తూ వచ్చింది. నేను ఏం చెప్పలేకపోయా. ఆ తర్వాత ఒకనాడు చీర కొనమంటే 80 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కుపోయి, ఖరీదైన చీర కొనుక్కుపోయి మా అక్కకి ఇచ్చి అప్పుడు నేను చెప్పాను అనమాట, నువ్వు చీర అడిగావు, నేను చీర పట్టుకొచ్చాను, ఎంత అయింది? ఆశగా చూసుకుంది, మంచి చీర అనుకుని ఓపెన్ చేసి చూసుకుంది. ఆ ఫేస్ అంతా మారిపోతూనే ఉంది. అప్పుడు చెప్పానమ్మా, 80 రూపాయలు పెట్టి వెతికి కొనుక్కొచ్చానని చెప్పా. కథ మొత్తం మూల కొట్టి ఏంట్రా 80 రూపాయలు పెట్టి నువ్వు టీచర్ అయ్యండి, 1,00,000 రూపాయలు జీతం వస్తూ ఉంది, నువ్వేంది ఇటు చేస్తావు అని చెప్పేసి అంది. అది కూడా చీరే కదా అన్న. 3 సార్లు రెట్టించాడుగా, అది కూడా చీరే కదా. ఎందుకన్నా నా మాట? ఎందుకన్నా మాకేమన్నది, ఇది చర్చే కదా అంది. తనకు అప్పుడు అర్థమైపోయింది అనమాట. ఒక చర్చికి పోతున్నామంటే ఇందులో ఉన్నవి అంటే స్కూల్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాం. మీ పిల్లోడికి అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తే ఏం చేస్తారు చెప్పండి? బడికి ఏం చేస్తారండి? వెరీ గుడ్, బాగా చెప్తున్నారని చెప్తారా? అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తే చెప్పండి,
ఎంత జాగ్రత్త తీసుకుంటాను చెప్పండి. ఏంటండి, ఏం చెప్తున్నారండి, అసలు ఆ లెక్క ఏంటి, లెక్కలో ఉన్నటువంటి ఏమున్నాయి, మీరు చెప్పేవి ఏంటండి, ఆ ఫిజిక్స్ ఏంటండి, ఏం చెప్తున్నారండి అని మనం వాదిస్తాం కదా. ఈనాడు ఏం చెబుతున్నారో అది బైబిల్లో రాయబడిందా లేదా, మనకు అవసరం లేదా చెప్పండి, అవసరం లేదా వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. రెండోది ఏం చేస్తూ ఉన్నారు, వాక్యమును అంగీకరించాలి. వాక్యం అంగీకరించిన వారు మేలు పొందుతారు. ఆసక్తితో అంగీకరించాలి. నా కొరకే అనుకోవాలి, నా కొరకే వర్తమానం, నన్ను బాగు చేయటానికే, నా మేలు కొరకే, నన్ను సంస్కరించడానికే, అర్థమైందా, నన్ను ఆత్మీయంగా బలపరచడానికే అనుకొని ఎవరైతే భావిస్తారో వాళ్ళకి మేలు కలుగుద్ది. వాళ్ళు అంగీకరించి ఏం మేలు పొందారో చూడండి, రండి అపోస్తుల కార్యాల్లో. వాళ్ళు అంగీకరించి ఏం మేలు పొందారు, నమ్మి ఏం మేలు పొందారని చదివితే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏం చేయాలి, అంగీకరించారు. నమ్మిరంటే అర్థం ఏంటి, దే యాక్సెప్టెడ్, నమ్మారు వాళ్ళు. ఆ తర్వాత 2వ అధ్యాయము 41వ వచనం చదవండి అపోస్తుల కార్యాల్లో. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అది మేలు పొందుతారండి. బాప్తిజం అంటే ఎంత మేలండి వారి జీవితాల్లో. అంగీకరించకపోతే నష్టపోతారు కదా. అందుకనే జాగ్రత్తగా మా సువార్త పత్రికలు అన్నీ కూడా జాగ్రత్తగా రాస్తూ వచ్చాడు. ఏమన్నారు, మీరేమి వినుచున్నారో అంటాడు కదా. మీరేమి వినుచున్నారో, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. కట్టడాల్లో దేవుడు ఉండడండి. ఆ కట్టడాలకు పోతూ ఉంటారు. అందులో ఏం చెప్తున్నారు, ఇందులో ఉన్నవి చెప్తున్నారా, లేనివి చెప్తున్నారా అని మనం చూసుకోవాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. అర్థమైందా? అసలు మనం అందులో ఉన్నదో లేదో మనకు తెలిస్తే కదా అంగీకరించడానికి. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఆ తర్వాత ఇంకో చోట ఏమంటాడు, లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో, మీరు ఎలాగ వినుచున్నారో అంటాడు. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. కాబట్టి ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పడండి. ఇప్పటికి కూడా అందులో లేనివి చెప్తా ఉన్నారు, అర్థం కానివి చెప్తా ఉన్నారు. అందుకనే ఆత్మీయంగా ఎదగటం లేదు. మనం అజాగ్రత్తగా ఉన్నామా, మనం జాగరూకత కలిగి లేకుండా ఉన్నామా. ఒకసారి ఫిలిప్పి గారు, అరవిందం గారు, భక్సింగ్ గారు వీళ్ళంతా గోదావరి పరిసర ప్రాంతాల్లో పరిచర్య పోయారంట. వాళ్ళు పోతే ఏం చేస్తారంటే, మనం జాగ్రత్తగా వినకపోతే, అందులో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించకపోతే ఎంత నష్టమో. ఆయన అంశం ఏంటంటే, పైనున్న వాటిని వెతుకుడి. అంశం ఏంటి, పైనున్న వాటిని వెతుకుడి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పైనున్న వాటిని వెతుకుడి అంటే, వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ పెట్టారంటే కొబ్బరి తోటలో పెట్టారట. మీటింగ్ ఎక్కడ పెట్టారు, కొబ్బరి తోటలో పెట్టారు. వాళ్ళు సరిగా వినలే వాక్యం, వాళ్ళు సరిగా వినలే, ఆత్మీయ సంగతులు అర్థం కాలే వాళ్ళకి. అర్థం కాకపోతే ఏం చేశారంటే, అయ్యగారు వాళ్ళు మొత్తం పైన వాటిని వెతకమన్నాడరా అని చెప్పేసి పొద్దుట లేసరికి పైన మొత్తం కిందికి దించారు. ఏంటవి, కొబ్బరి బొండాలు తాగిన కాడికి తాగారు. ఎంత నష్టం అండి, ఆత్మీయ నష్టం. మన గ్రహింపు రాకపోతే, అర్థం చేసుకోకపోతే. ఇప్పుడు ఆయన పుస్తకంలో రాశాడు. అర్థమైందా? తిమోతి గారు అంటారనమాట, మీటింగ్ అంతా పోయారంట. ఒక యవనస్తు ఇద్దరు పోయి, యూత్ మీటింగ్ అంతా అయిపోయిందంటే ఇంటికి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఒకడు పోయాడంట, ఒకడు పోలేదంట. వాడు అంటున్నాడంట, అరే సూపర్ జరిగిందిరా, అద్భుతంగా జరిగిందిరా, 4 ట్రాన్స్లేషన్లు రా, అసలు అద్భుతమైన పాటలు రా అని చెప్తా ఉన్నాడంట. చెప్తా ఉంటే వీడి కోరిక ఏంటంటే, అసలు ఏం చెప్పారని అడుగుతా ఉన్నాడంట. ఏం చెప్పట్లే, ఊరికే చెప్తున్నాడు. అద్భుతమైన పాటలు, అద్భుతమైన సాంబారు, అద్భుతమైన ట్రాన్స్లేషన్ అని చెప్తున్నాడు. వాడి కోరిక ఏంటి, అసలు ఏం వర్తమానం అడుగుతా ఉన్నాడంట. ఏంట్రా వర్తమానం అంటున్నాడంట. మళ్ళీ ఇదే చెప్తున్నాడంట, అసలు సూపర్ రా. శ్రీలంక నుంచి ఎవరు వచ్చారు, ఒక స్పీకర్ వచ్చాడు. అమెరికా నుంచి వర్వర్ గారు వచ్చారు. ఇట్లా నానా రకాలుగా చెప్తా ఉన్నాడంట. ఆఖరిగా అన్నాడంట, అసలు ఏం చెప్పారా చెప్పరా అంటే, నువ్వు వస్తే తెలుసుండేది, నేను చెప్పడం కాదు. వీడు వెళ్ళా సరిగా అసలు థీమే చెప్పలేకపోతా ఉన్నాడు కదా. ఇది మన పరిస్థితి. మందిరానికి వచ్చిన ఆ సమయమన్నా కొంచెం జాగ్రత్తగా ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, మనం ఎలా ఉంటున్నాం, నిజంగా సిద్ధపడి వస్తున్నావా, సిద్ధమైన మనసు కలిగి ఉంటున్నావా. మనం జాగ్రత్త కలిగి ఉంటే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, వాక్యాన్ని అంగీకరిస్తాం. యాకోబు 1:21 అంటాడు, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉందండి. మిమ్మల్ని బ్రతిమాలుతా ఉన్నారు. వాక్యానికి విరోధంగా మాట్లాడొద్దు, తిరస్కరించొద్దు, త్రోసివేయొద్దు.
అర్థమైందా? తేలిగ్గా తీసుకోవద్దు. 1:21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంగీకరించు వాక్యాన్ని, త్రోసివేయకు, తిరస్కరించు. ఇది 4వది. మొదటిగా దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి? సాత్విక దేవుని యందే ఆసక్తి కలిగి ఉండాలి కదా. 2వదిగా దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 3వదిగా దేవుని వాక్యం పట్ల. 4వదిగా దాన్ని అంగీకరించే విషయంలో 2025వ సంవత్సరం ప్రభువా వాక్యాన్ని నేనేం చేయాలంటే అంగీకరించి ఆత్మీయంగా నేను గాయవలే వర్ధిల్లాలి అని హృదయంలో కోరు. 5వదిగా యాకోబు 5:17 చూడకుండా చెప్పేయచ్చు. దేని పట్ల? ఇది మనకు నచ్చని సంగతి కదా, మనకు నచ్చని సంగతి కదా. కృతజ్ఞత కూడికంటే మొత్తం వస్తారు. ఎందుకు వస్తారు? కింద పెడతాం కదా, డిన్నర్ ఫాలోస్ అంటాం, లంచ్ ఫాలోస్ అంటాం కదా. చాలా మంచి మధురంగా ఉంటాయి మనకు కదా, అవి మధురంగా ఉంటాయి కదా. ఎన్ని కృతజ్ఞత కూడికలు మిస్ కాకుండా వచ్చావు, ఎన్ని ప్రార్థనా కూడికలు మిస్ కాకుండా వచ్చావు. ఇప్పుడు చెప్పు. ఇక్కడ యాకోబు 5:17 చదవండి. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏం కలిగి ప్రార్థన చేశాడు చెప్పండి? ఏలియా ఆసక్తి కలిగి చేయాలండి, భారం కలిగి చేయాలండి, విశ్వాసం కలిగి చేయాలండి. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే 1 నిమిషం మోకరిస్తే మళ్ళీ కొంచెం ఇటు తిప్పడం కదా. యోగా ఇక్కడ కూడా జరుగుతుందే అనిపిస్తుంది ఒక్కోసారి. యోగా బయట నేర్పుతున్నారేమో, చర్చెస్లో కూడా యోగా ఉందని నాకు ఒకసారి మళ్ళీ ఇటు పాపం ఎన్ని బాధలో. ఫోన్ రాకపోయిన ఒకళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ వచ్చినట్టుకు వెళ్ళిపోతారు. మోకరించలేక ఇదంతా అది ఎన్ని తిప్పలు పడతారో. ఇక ఆఖరి దీవెన అన్నాడు అనమాట, అన్న ఇదంతా తీసి మనం మ్యాట్ వేయిద్దామంటాడు. ఇదంతా తీసి ఏం చేద్దాం, మీరు చక్కగా ఉంటున్నారు పైన, నేను అక్కడైనా ఉండగలుగుతున్నాయా. ఈ సంవత్సరం 8 రోజులు నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తా ఉన్నాను. ఉపవాస కూడిక 8 రోజులు సెలవు పెట్టి ఏం చేస్తూ వచ్చాను, మీరే సాక్షులు. 8 రోజులు నేను ఏం చేస్తూ వచ్చాను, నిజమా కాదా చెప్పండి? సెలవు పెట్టి ఏం చేస్తూ వచ్చాను, ఆ సెలవుని ఉపవాస ప్రార్థనలో గడుపుతూ వచ్చాను. అది తెలుసు, దానికి ఉన్నటువంటి శక్తి నాకు తెలుసు, దానికి ఉన్నటువంటి విలువ నాకు తెలుసు. అందుకే నేను నా ప్రశ్నలన్నిటికీ, నా బాధలన్నిటికీ, నాకున్నటువంటి కలవరాలన్నిటికీ దేవుడు ఏమిస్తా వచ్చాడు? జవాబిస్తూ వచ్చాడు. ఈనాడు నీకు ఆ పరిస్థితి లేదే, ప్రార్థన అంటే వెనకడుగే, ఆన్లైన్ ప్రేయర్ అంటే వెనకడుగే, సంఘ ప్రార్థన అంటే వెనకడుగే, కనీసం వ్యక్తిగత ప్రార్థన అయినా చేస్తున్నావంటే అది కూడా లేదే. మీ భార్యను అడుగుతాను ఒకసారి చెప్పాలి, మీ భర్తను అడుగుతాను వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు చెప్పాలి. అలా ఉండొద్దండి. ప్రార్థన క్రైస్తవ జీవితానికి బలమైనటువంటి ఆయుధం. నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేది ఈ లోకంలో ఒకడే, ఎవడో? అపవాది. గుర్తుపెట్టుకో. ఎవరు కాదు, నీ భర్త కాదు, నీకున్నటువంటి అక్కర్లు కాదు, నీకున్నటువంటి పరిస్థితులు కాదు, ఒక్కడే. ఆ విషయంలో నిన్ను పడగొడితే చాలు, నువ్వు ఫెయిల్ అయితే చాలు, వాడు విజయం పొందుతాడు, నువ్వు నష్టపోతావు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాల్లో ఉండాలండి. ఒకసారి జార్జ్ ఓర్వర్ గారు హెబ్రోన్కి వచ్చారంట, హైదరాబాద్. భక్సింగ్ గారు ఆ సావాసానికి వచ్చినప్పుడు సంఘ ప్రార్థనకి చాలామంది రావటం చూశారంట. దాదాపు 50-60 మంది వచ్చి ఆ సంఘటన చూశారంట. అబ్బా ఎంత మంచిదని చెప్పి ఈయన ఎక్కడ పోయారంట, ఈయన తర్వాత దినాల్లో అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి ఈయన ఇక్కడికి, జార్జ్ ఓర్వర్ గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఆదివారం వచ్చేసరికి దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే 3000 మంది ఉన్నారంట. 3000 మంది. బొబ్బ ఈయన సంతోషపడి అన్నారంట, నేను 60 మంది వచ్చినప్పుడు ఎంతో సంతోషించా, ప్రార్థనకి ఎంతమంది వచ్చారని చెప్పేసి, మరి మీ సంఘం ఇంత పెద్దదా, మీ దేవుని సంఘం ఇంత పెద్దదా, 3000 మంది ఉన్నారా అన్నారంట. డోంట్ వర్రీ బ్రదర్, మా సంఘం 60 మంది, ఆ ప్రార్థనకు వచ్చేవాళ్ళే మా సంఘం అన్నాడంట. వీళ్ళంతా అవుతుందే వచ్చిపోతూ ఉంటారు. అవుతుందే. వాళ్ళు 60 మంది ఉన్నారే, అదే దేవుని సంఘం. ప్రార్థనా యోధులు కావాలండి. ఈనాడు సంఘాలు క్షేమాభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అర్థమైందా, నీవు నేను క్షేమంగా బ్రతకడం కొరకు. తిమోతి అంటాడు కదా, మనం మాన్యత కలిగి సుఖంగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి అండి. ప్రార్థన అనేది 2025 సంవత్సరంలో అధికంగా ఉండేటట్లుగా చూసుకో. దాని పట్ల ఆసక్తిని కలిగి ఉండు. దాని పట్ల ఏం కలిగి ఉండు? ఆసక్తి కలిగి ఉండు
కదా. జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు, జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితులపై, జీవితంలో ఎదురయ్యే కన్నీటి పరిస్థితులపై అది విజయాన్ని ఇవ్వగలిగేటటువంటి సాధనం ప్రార్థన. గుర్తుపెట్టుకోండి. పాట రాస్తూ వచ్చి, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఒక్కసారి కనుక ప్రార్థన మానేసావా, గుర్తుపెట్టుకో, కనిపించినటువంటి పాపం అది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు, నాతో పాటు చదవండి. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. గుర్తుపెట్టుకోండి. 5వదిగా ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండండి. 6వది రండి త్వరగా. 1 కొరింథీ 15:58. ఎక్కువ రిఫరెన్స్ లేకుండానే ఈ 2 తలంపులు చెప్పి ముగిస్తాను. 1 కొరింథీ 11:15-58. క్షమించండి, మీరు చెప్పేయచ్చు చూడకండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. ఎందులో ఉండాలి? 6వదిగా ప్రభు యొక్క కార్యాల కొరకు, ప్రభు యొక్క కార్యాభివృద్ధి కొరకు. ప్రభు కొరకు నేను ఏం చేస్తే దేవుని సంఘంలో నూతన ఆత్మలు వస్తాయి, నేను ఏ విధంగా సహకరించగలను, పరిచర్య ఇంకా ఏ విధంగా జరిగితే బాగుంటుంది, ఇంకా నేను దేవుని పని కొరకు నేను ఏ విధంగా సహకరిస్తే బాగుంటుంది, ఒకవేళ ఆర్థికంగానా లేదా సమయం పరంగానా లేకపోతే నా తలాంతుల ఏవైనా కావచ్చు. అవి ప్రభు యొక్క కార్యాభివృద్ధి కొరకు ఏదైనా ఆలోచన చేయి. 2024 సంవత్సరంలో నువ్వు చేయవలసిన రీతిగా చేయలేదు, సమయం ఇవ్వవలసిన రీతిగా ఇవ్వలేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం దేవునికి ఇవ్వలేదు, దేవునికి ఇవ్వాల్సినటువంటి తలాంతులు నీకేం తక్కువ చేశాడే? అన్నీ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు కదా. దేవుని కొరకు వాడట్లేదే, లౌకికమైన వాటి కొరకు వాడుతున్నామే. వాటికంటే దేవుని కార్యాలు మెరుగు కాదా చెప్పు? వాటికంటే మెరుగు కాదా చెప్పు? హడ్సన్ టేలర్ ఒకసారి చైనా మిషనరీగా పోయి తిరిగి ఎక్కడికి వచ్చాడంట. తిరిగి అక్కడ ఒకడనుకున్న నేనే ఒక్కరిని ఇది చేయలేను, నా వల్ల కాదనుకొని తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ఇంగ్లాండ్లో ఎన్ని చోట్ల మీటింగ్లు పెట్టాడంట? 5 చోట్ల మీటింగ్లు పెట్టాడంట. 5 చోట్ల మీటింగ్లు పెట్టి, చైనాలో చాలా పని ఉంది, ఎవరైనా వచ్చి నాతో పాటుగా దేవుని కార్యాల్లో పాల్పొందుతారా, మిషనరీగా రాగలుగుతారా అని ప్రతి చోట అడుగుతూ ఉంటే ఒక వ్యక్తి చేయెత్తేది. ఇంకో చోటుకు పోయాడంట, ఇంకో చోట ఆ వ్యక్తే వచ్చి మళ్ళీ చేయెత్తేదంట. ఇంకో చోట మీటింగ్, మళ్ళీ ఆ వ్యక్తే, ఇంకో చోట మీటింగ్, ఆఖరికి 5వ చోట కూడా ఆ వ్యక్తి ఎత్తితే, ఏమయ్యా నీకు పని లేదా? ప్రతి చోట నువ్వు ఒక్కడవే చేయెత్తుతున్నావు, నీ సంగతి నాకు తెలుసు కదా. ఇంతకీ ఆయన సంగతి ఏంటి? ఒక కాలు లేదండి ఆయనకి. ఏం లేదు? కాలు లేదు. ఒక కాలు లేదు, హ్యాండిక్యాప్డ్. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, నేను మిషనరీకి వస్తా, చైనాలో సేవ చేస్తానంటున్నాడట. అందరూ వెళ్ళిపోయారట. ఆయన పిలిచి సంభాషణ పెట్టాడంట. చైనా అంటే నువ్వు ఆషామాషి దేశం కాదు. నల్లమందు, గంజా, ఇవన్నీ అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నటువంటిది. ఇంకోటి ఏంటి, దేవుని పనికి అక్కడ లేదు, మార్గం లేదు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలి? పారిపోవాలి, తప్పించుకోవాలి. అప్పుడు ఏనంట, పారిపోయి నేను పట్టుబడి నేను అక్కడ ప్రభు కొరకు ప్రాణాలను పెడతాను, లేదా ప్రార్థన చేస్తాను, ప్రభు ఏదో రకంగా నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు అని చెప్తా ఉన్నాడంట. ఎలా వస్తావయ్యా? వద్దని చెప్పినా బ్రతిమలాడినా సరే నేను వస్తానని చెప్తా వచ్చాడంట. వస్తానని చెప్పి చైనా దేశానికి వెళ్ళి 1800 మందిని ప్రభు వద్దకు నడిపించాడు. ఎవరు? ఆయన పేరు జార్జ్ స్టార్ట్. ఆయన పేరేంటి? జార్జ్ స్టార్ట్. నీకు ఆశ ఉంటే, ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడమ్మా.
నీ వంతుగా నువ్వు ఏదైనా చేయరాదు. 1800 మంది, హడ్సన్ ట్రైల్లో ఏమైనా తక్కువ తిన్నాడా? 800 మంది మిషనరీల్ని చైనాకి తీసుకుపోయాడు. ఎంతమందిని? ఒక్క సేవ కనీసం నీ వంతుగా నువ్వు ఏదైనా చేయమంటే చేయటం లేదు. ఒక ఆత్మను పట్టుకు రావడం తర్వాత సంగతి కదా. అందరూ కూడా ఏ పనులు చూసుకుంటారంటాడు. ఫిలిప్పి 2:12 అందరూ నాకు అంతా బాగుందని, నా ఇల్లు చక్కబెట్టుకోవాలి, నా భార్య చక్కబెట్టుకోవాలి, నా కుటుంబం చక్కబెట్టుకోవాలి, నా పిల్లల చదువులు, నా బాగోగులు. అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట? 2 వ్యక్తులు ఉన్నారు, దేవుని కొరకు చింతించి ఆలోచించి ఆసక్తి కలిగి ప్రభు కార్యాభివృద్ధిలో పాల్పొందేటటువంటి 2 వ్యక్తుల గురించి చూపిస్తాను. ఫిలిప్పి 2:19 నుంచి కొన్ని వచనాలు చదవండి. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకును ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడెలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి రాస్తాడు. ఎవరు వ్యక్తి? ఆ వ్యక్తి పేరేంటి? తర్వాత ఉంటుంది ఎపఫ్రోదిత్ కదా. ఇద్దరు ఎట్లా ఉన్నారండి? ఎట్లా సహకరిస్తూ వచ్చారు కదా. సహకరించే వాళ్ళు తక్కువ ఉన్నారు ఈనాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి నువ్వే సమర్పించుకోరాదు, నువ్వే పనికి పూనుకోరాదు, నువ్వే దేవుని కార్యాభివృద్ధిలో పాలు పొందరాదు, ఆసక్తి కలిగి ఉండరాదు. 2025 సంవత్సరంలోనైనా దేవుని కార్యాభివృద్ధి కొరకు, ప్రభు కార్యాల కొరకు నీ సొంత పనులు కొంచెం త్యాగం చేసి దేవుని కొరకు నీ సమయాన్ని, నీ తలాంతులు, నీ శక్తిని, బలాన్ని వెచ్చించు. దేవుడు నీకు మేలు చేస్తాడు. చివరిది 1 పేతురు 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయి వాడేవాడు కదా. చివరిగా ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి చెప్పండి? అంటే మంచి విషయాలంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరే చెప్పాలి. మంచి విషయాలంటే సువార్త ప్రకటించడం, వెరీ గుడ్. ప్రార్థన అవి కాకుండా నీతిగా బ్రతకటం మంచిది కదా, యథార్థంగా బ్రతకటం మంచిది కదా. చెప్పండి. సహాయం చేయటం మంచిది కదా, పేదలకు సహాయం చేయటం కానీ, అక్కర్లో ఉన్నవారిని ఆదుకోవటం కానీ, ఇవన్నీ మంచి పనులే కదా. గత సంవత్సరం చేయవలసిన రీతిగా చేయలేకపోవచ్చేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో మంచి విషయాలు కొన్ని నేను చూపిస్తాను రండి. ఏంటి మంచి విషయాలు అనేవి? దేవుడు మనల్ని ఎందుకు అసలు రక్షించుకున్నాడంటే తీతు 2:14 అంటాడు. కేవలం చదువుకొని ముగించుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి, ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? సత్క్రియల యందు ఆసక్తి గల ఆయన యేసు ప్రభు మనల్ని రక్షించుకున్నదే మనం మంచి పనులు చేయాలని, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండి వాటిని నిర్వర్తించాలని, వాటిని చేపట్టాలని. ఇంకేమంటాడు రండి? గలతీ 2:10 మేము బీదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటేనే. అర్థమైందా? ఎంతోమంది క్రైస్తవులు చేయగలిగినటువంటిది ఏంటంటే ఇది చేయటం లేదండి అసలు కదా. బీదల్ని నేను అన్నాను, వాళ్ళకి ఏదైనా చేద్దాము, వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి పనులు దొరకట్లేదు పాపం, ఏదైనా చేద్దాం, వాళ్ళకి సహాయపడదామని చెప్పాను. కానీ అప్పటికే ఈ సెమీ క్రిస్మస్కే మనకు చాలా కష్టమైపోయింది. అప్పటికే ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. మా వదిన వాళ్ళు మేము కలిసి మీకు తెలియదులే కానీ మేము ఇవ్వగలిగినవన్నీ ఇచ్చేసాం, వాళ్ళకి చీరలు ఇచ్చేసాం, కావాల్సిన బట్టలన్నీ ఇచ్చేసాం కదా. ఎవరికి మేము ప్రచారం చేసుకోలేదు. అర్థమైందా? కొంచెం ముందుకు రాగలిగాం. కొంచెం ఆలోచన చేయండి. ఒక్కొక్కళ్ళు 5,000 పట్టు చీర కొనుక్కుంటారు. ఎందుకంటే కట్టుకుంటారు? అది నాకు అర్థం కాదండి. క్రైస్తవులు ఎందుకండి సాదా చేసి దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? మిగులు వస్త్రాలు అంటున్నాడు. అంటే మిగులు వస్త్రాలు అంటే బట్టల షాపులో మొత్తం అయిపోయిన తర్వాత అందరూ కొనుక్కుంటారు. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాటిని మనం తెచ్చుకోవాలి అంతే. వాక్యం చెప్తామంటే మనం ఏం చేస్తున్నాం? వెలగల వస్త్రాల చేత అంటున్నాం. నేనేమి తప్పని అంటం లేదు, కానీ మీరు కొంచెం వాటి ద్వారా దేవునికి ఏమన్నా వస్తుందా? నువ్వు ఏదైనా కాస్త బీదలకు ఏమైనా చేయలేవా? నేను అడుగుతున్నాను. ఏం చేయలేమా మనం? వారి కొరకు పట్టించుకోలేమా మనం? అట్లా చేయటం ద్వారానేనండి అనేకులు ప్రభుని నమ్ముకున్నారండి. ఇదొక స్వార్థ వ్యాపకంలో ఇదొక భాగం, గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా? అట్లా 100 మందికి ఇస్తే కనీసం ఒక్కళ్ళైనా ఏం చేస్తారు? దేవునన్నా నమ్ముకునే ఆస్కారం ఉందా లేదా చెప్పండి? ఉంటుందండి. మంచి పనుల ద్వారా ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. ఇంకా ఏంటి రండి, రోమా 14:19 ఉంటుంది. చివరిగా రోమా 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసేవి దేవునికి మహిమ తీసుకొస్తాయా, ఆదరణ తీసుకొస్తాయా, సమాధానాన్ని పట్టుకొస్తాయా, లేకపోతే గలిబిలి కారణమవుతాయా? అలాంటివి చేయి. ప్రభు పని పాడు చేసే వాటిని, లేకపోతే ప్రభు పనికి ఆటంకం కలిగించే వాటిని, దేవుని పనికి ఆటంకం కలిగించే వాటిని, వీటి పట్ల కాదు మన ఆసక్తి. అర్థమైందా? 2-3 మధ్య ఏమేట చిచ్చులు పెట్టే కానీ ఇవి కాదు మన ఆసక్తి. అర్థమైందా? మంచి విషయాలు, దేవుని ఎట్లా మహింపరచగలను, దేవుని ఎట్లా సంతోషపెట్టగలను, దేవుని చిత్తాన్ని చేసి ఆయన ఎట్లా నేను మెప్పించగలను, ఒక వ్యక్తిని ఎలా ఆదరించగలను, ఒక వ్యక్తిని మందిరానికి ఎలా తీసుకురాగలను, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జగడం ఉంటే వాళ్ళని ఏ విధంగా సమాధాన పరచగలను, వీటి మధ్య కలిగి ఉండు. వీటి కొరకు ఆసక్తి కలిగి ఉండు. ఇలా కలిగి ఉంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని అంటాడు, ఆత్మయందు ఎలా ఉండాలి? మాంద్యులుగా ఉండొద్దు. తీవ్రత కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి, ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయండి. దేవుడి తలంపును దీవించు.